కోట వినూత జనసేన పార్టీలో ఇప్పుడు ఒక దుమారం రేపింది. బహిష్కరణకు గురైంది. ఇంతకు కోట వినూత ఏం చేసింది చూద్దాం. హాయ్ హలో నమస్తే, సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. కోట వినూత ఈ రోజు జనసేన పార్టీ ఆమెని సస్పెండ్ చేసింది. దీనికి కారణం ఆమె వ్యక్తిగత సహాయకుడు, డ్రైవరు, చాలా కాలం పాటు నమ్మిన బంటుగా ఉన్న శ్రీనివాస్ అలియాస్ రాయుడు మృతదేహంగా చెన్నైలో ఒప్పడ్డాడు. అక్కడ విచారణ చేస్తే కోట వినూతకు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, వ్యక్తిగత సహాయకునిగా పనిచేస్తున్నాడు. వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. గత నెలలో అతన్ని తొలగించారు. సో ఈ కారణాల నేపథ్యంలో గత కొన్ని రోజుల కింద గోడౌన్ లో వేసి అతన్ని చిత్రహింసలు పెట్టారు అనే అనేకమైన విషయాలు పోలీసుల విచారణలో బయటకు వచ్చాయి. ఆ విచారణ తర్వాత ఈ మృతదేహానికి, ఈ మృతికి కారణం కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు, ఇంకో ముగ్గురు వ్యక్తులు ప్రధాన నిందితులుగా భావించారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, చెన్నైకి తీసుకుని వెళ్లడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? పవన్ కళ్యాణ్ ఇంత సిద్ధాంత పరంగా పార్టీని నడుపుతుంటే ఇప్పటికే ఒక 5గురు ఇన్ఛార్జులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ సస్పెన్షన్ లకు గురయ్యారు. అందులో కోవూరు, ఏలూరు, రాజమండ్రి ఇలా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన వారందరూ కూడా సస్పెన్షన్ కు గురైనరు. వీళ్ళందరూ గురైనది సస్పెన్షన్ కు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం, రేవ్ పార్టీలలో పాల్గొనడం, పార్టీని ప్రశ్నించడము, ఈ రోజు హత్య రాజకీయాల వరకు వెళ్ళింది. మరి కోట వినూతకు సంబంధించి రేపు శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ మూవ్ ఎలా ఉండబోతుంది, ఇంకా ఎంతమంది సస్పెండ్ కాబోతున్నారు, పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా జనసేన పార్టీ నడుస్తుందా, నడవడం లేదా, నడిచే ఆలోచన ఉన్నదా, ఇవన్నీ భవిష్యత్తు మనకు తెలియాల్సినది. సో అప్పటి వరకు మనం వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.